అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ మరోసారి చెత్త ప్రదర్శన కనబరిచింది. వెస్టిండీస్పై టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న ఆ జట్టు సిరీస్ నిర్ణయాక 3వ వన్డేలో కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 202 పరుగుల భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత వెస్టిండీస్ 50 ఓవర్లలో 294 స్కోర్ చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ 120 పరుగులు సాధించి సెంచరీతో కదం తొక్కాడు. జస్టిన్ గ్రీవ్స్తో కలిసి 8వ వికెట్కు హోప్ అభేద్యంగా 110 పరుగులు జోడించాడు. ఛేదనలో యువ పేసర్ జేడెన్ సీల్స్ 18 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి పాకిస్తాన్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే చాప చుట్టేసింది. సల్మాన్ ఆఘా 30, నవాజ్ 23 పరుగులు చేశారు. వీరిద్దరూ ఆ పరుగులు కూడా చేయలేకపోతే పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఈ విజయంతో 1991 తర్వాత పాకిస్తాన్పై వెస్టిండీస్ తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలుచుకున్నట్టయింది. వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్కు తమ మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కీలకమైన 3వ వన్డేలో 200+ పైగా పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ డకౌట్ కాగా బాబర్ అజమ్ కేవలం 9 పరుగులకే పెవిలియన్కు చేరాడు. దీంతో 92 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో మాజీ స్టార్ పేసర్ షోయబ్ అఖ్తర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తమ హయాంలో ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఆడేవాళ్లమని అఖ్తర్ గుర్తు చేశాడు. టాలెంట్ను ప్రదర్శించాలని చూసేవాళ్లమని, కేవలం ఒక్కరి మీదనే ఆధారపడేవాళ్లం కాదన్నాడు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అందించేవాళ్లని, ఎవరు కూడా తప్పించుకోవడానికి మార్గాలను అన్వేషించలేదని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు జట్టు వాతావరణం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గత 10 నుంచి 15 ఏళ్లుగా ప్రతి ఒక్కరూ తమ స్వలాభం కోసమే ఆడుతున్నారని, వారి సగటును మెరుగుపరుచుకోవాలని మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. దేశం కోసం మ్యాచ్లు గెలవాలనే సంకల్పం ప్రదర్శించాలని, ఇప్పటికైనా ఆటగాళ్లు మారాలని హితవు పలికాడు. జట్టులో అలాంటి వాతావరణం కల్పించాలని, పరిస్థితులకు అనుగుణంగా నవతరం క్రికెట్ను ఆడాల్సి ఉందని సూచించాడు. దీనిని అర్థం చేసుకోవడం అంత కష్టమా అని ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేశాడు. విండీస్పై పాక్ బ్యాటర్లు ఆడిన తీరే పేలవంగా ఉందని, బంతి బాగా మూవ్ అవుతున్నప్పుడు ఆచితూచి ఆడాలని అన్నాడు. మీరేమీ రావల్పిండి పిచ్ మీద ఆడటం లేదని, ప్రతి చోటికి ఆ పిచ్ను తీసుకెళ్లలేమని వ్యాఖ్యానించాడు. అంతకుముందు టీ20 సిరీస్ను పాక్ సొంతం చేసుకుంది. వన్డే సిరీస్ను మాత్రం 2-1 తేడాతో కోల్పోయింది.